నమస్కారం. వెల్లాన్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినాయక మండపాలను సందర్శించిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. గుడ్ షెఫర్డ్స్ పాఠశాలకు స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆదివారం పట్నంలోని పలు వినాయక మండపాలను సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారిని ప్రార్థించారు. అనంతరం విగ్రహ కమిటీ వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. నాయకులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నందు నూతనంగా ఎంపికైన అసిస్టెంట్ మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొని సిబ్బందికి విధి విధానాలు తెలియజేశారు. ఈ రోజు మీకు చిన్న ఉదాహరణ, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ఆయన 75 సంవత్సరాలు వచ్చిన ఆయన ఏ అంటాడు, ఎప్పుడు సెల్ చూస్తానే ఉంటాడు. తెలియకపోతే పక్కన ఉన్నటువంటి ఐఏఎస్ మనకి పిచ్చి అడుగుతుంటాడు. నేను సీనియర్కి వచ్చి 40 ఏళ్ళు అయింది రాజకీయాల్లో చేస్తాను. ఈ రోజు నాకు కూడా కొంత అర్థం కాదు. నేను ఎప్పుడు ముఖమాటం లేకుండా నేను అడుగుతూ ఉంటాను. సిఓ గారు ఇది ఏందండి, లేకపోతే పని గారు ఇది ఏందండి, లేకపోతే బాలాజీ ఇది ఏందని కూడా అడుగుతాను. అడగాల, మొహమాట పడకూడదు, అహం ఉండకూడదు. ఈ రెండు మాత్రం మనసులో పెట్టుకోండి. ఎక్కడ మనం మొహమాట మనకు తెలియని విషయాన్ని ఎవరినైనా అడగచ్చు, చిన్నవాళ్ళని అడగచ్చు, పెద్దవాళ్ళని అడగచ్చు. అదేవిధంగా మనం ఎక్కడ కూడా మనం బిహేవియర్ ఎట్లా ఉండాలంటే చాలా పద్ధతిగా ఉండాలా, అనుకోకుండా ఉండాలి. ఈ పాయింట్లు ఈ 4 మాత్రం నేర్చుకొని భవిష్యత్తు చాలా బంగారం. మీ భవిష్యత్తు చాలా మంచి మంచి ఇంకా పొజిషన్స్ వస్తాయి. మీకు పెళ్లి కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది దాదాపు ఆల్మోస్ట్ 90% పెళ్లి కాని వాళ్ళు కనపడుతున్నారు, 95 ఉంటారు. మీ అందరూ కూడా మంచి పార్ట్నర్స్ వస్తారు, వారు కూడా మంచి ఉద్యోగస్తులు వస్తారు, లేకపోతే మంచి మంచి వ్యాపారస్తులు వస్తారు. మీకేంటంటే సంఘంలో చాలా గౌరవం అమ్మా. మేము ఈ రోజు కూడా బ్యాంకుకి పోతే, ఇప్పుడు బ్యాంకు వచ్చినప్పుడు రైతులు కానీ ఎవరైనా ముందు మీకు నమస్కారం పెడతారు, వయసును చూడరు, మీ పదవికి వస్తారు. అసిస్టెంట్ మేనేజర్ రాగానే మీకు నమస్కారం అండి అంటారు, మేనేజర్ గారు అంటారు. అదేవిధంగా స్టాఫ్ అసిస్టెంట్లు వాళ్ళు కూడా ప్రమాణంగా అయ్యా మాకు పని చేసి పెట్టాయని అడుగుతారు. అంటే గౌరవప్రదమైనటువంటి బాధ్యత కలిగినటువంటి పదవి ఇది. మన బాధ్యత ఇది. దీన్ని జాగ్రత్తగా చూడండి. ఇంకా ఏమైనా చిన్న ట్రైనింగ్ క్యాంప్స్ ఉంటాయి. రేపు పోస్టింగ్స్ కూడా వీలున్న వరకు అందరితో మాట్లాడి మీకు అనుకూలమైన ప్రాంతాల్లో, మీకు ఇబ్బంది లేని ప్రాంతాల్లో మాట్లాడి వీలున్న వరకు మీకు అనుకూలం, మీకు ఇష్టపడే ప్రాంతాల్లోనే పోస్టింగ్ ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తాం. అంటే పూర్తిగా అని కాదు, వీలున్న వరకు చేస్తాం. ఇది ప్రాథమిక దశ. బాగా నేర్చుకోండి, కష్టపడండి, తర్వాత ఈ ఫలితాలు బ్రహ్మాండంగా వస్తాయి. ఇది మీకు మనస్ఫూర్తిగా చెప్పేది. బ్యాంక్ అనేది మనకి తల్లి లాంటిది. ఇప్పుడు దాకా మన తల్లిదండ్రులు ఏ విధంగా ఉన్నారు, ఈ బ్యాంకు సహకార వ్యవస్థ మీకు తల్లిదండ్రులు లాంటిది. మన పెద్దల్ని ఏ విధంగా చూసుకుంటామో ఈ వ్యవస్థని, సహకార వ్యవస్థను ఆ విధంగా చూసుకోండి. ఆ వ్యవస్థ కూడా మిమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుంటుంది. మేమందరం కూడా మీకు అండదండలుగా ఉంటాం. మీకు ఏ సమస్య వచ్చినా తీర్చేదానికి ఇక్కడ సిఇఓ గారి నుంచి పెద్దలందరూ ఉంటారు. మా పరం కూడా ఏదైనా మీకు ట్రాన్స్ఫర్లు కానీ మంచి అట్ట ఏదైనా వచ్చినప్పుడు తీర్చేదానికి కూడా మేము కూడా అందుబాటులో ఉంటాం. మీ అందరికి మంచి భవిష్యత్తు ఉండాలని. పట్నంలోని గుడ్ షెఫర్డ్ పాఠశాలకు స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ ఇన్నారెడ్డి అభినందన సభ కార్యక్రమం ఏర్పాటు చేసి, పల్నాడు జిల్లాలో చాలా పాఠశాలలు ఉన్నప్పటికీ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు మన పాఠశాలకు రావడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు రావడానికి కారణమైన పీఈటీ అజీం, వెంకట్లను ప్రత్యేకంగా అభినందించారు. పాఠశాలలో చదువుతో పాటు క్రీడలను కూడా సమానంగా గౌరవిస్తూ ఆడిస్తున్నామని తెలిపారు. క్రీడలలో విద్యార్థులు రాణించినట్లయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 3% ఉద్యోగాలు క్రీడాకారులకు కేటాయించారని తెలిపారు. సాఫ్ట్ బాల్ గేమ్ లో జాతీయ క్రీడల్లో పాల్గొని బ్రాంజ్ మెడల్ సాధించిన అమీర్ సాయిని సన్మానించారు. స్కూల్ ప్రిన్సిపల్ లక్ష్మీ సునీత మాట్లాడుతూ 595 మార్కులతో పట్నం మొదటి స్థానంలో నిలిచామని, అలాగే క్రీడల్లో జిల్లా స్థాయిలో స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. స్కూల్ కరెస్పాండెంట్ సుందర్ రెడ్డి, డైరెక్టర్లు మంజులారెడ్డి, మదన్ రెడ్డి, కిరణ్ రెడ్డి, ప్రమీల,
వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నూజిండ్ల మండలం పాత నాగిరెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్ మేడూరి మల్లేశ్వరరావు మాస్టర్ ఉద్యోగ విరమణ మహోత్సవం వినుకొండపట్నంలో VLS లో ఘనంగా నిర్వహించినట్లు సభ అధ్యక్షుడు బివి నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వినుకొండ మండలం ఎంఈఓ జఫ్రుల్లా, నూజిండ్ల ఎంఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ టీచర్స్ నూతన పోకడలకు అనుకూలంగా ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను నేర్చుకొని సాంకేతిక పరిజ్ఞానం పొంది జాతీయ స్థాయిలో విద్యార్థులను తయారు చేయాలని తెలిపారు. మరి మల్లేశ్వరరావు గారికి అందరూ చాలా చక్కగా మరి ఒక టీచర్లో ఉండవలసిన లక్షణాలు, మరి ఒక టీచర్గా వారు ఏ విధంగా సక్సెస్ అయ్యారు, వాటిలో ఉండే క్రమశిక్షణ, వాటిలో ఉండే మరి పేషెన్స్, ఓర్పు, సహనం, తర్వాత విద్యార్థుల పట్ల వారికి ఉన్న అపారమైన గౌరవం, విద్యార్థులతో ఏ విధంగా కలుగుతారు అనే దాని గురించి అందరూ కూడా చాలా చక్కగా వివరించారు. మరి వాళ్ళ దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ కూడా ఈరోజు ఉన్నత స్థితికి వచ్చి వారు కూడా వారి గురించి చక్కగా వివరించారు. అదేవిధంగా మరి అదేవిధంగా మరి వారితో పనిచేసిన ఉపాధ్యాయులు, జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులందరూ కూడా మరి వారితో ఉన్న సాన్నిధ్యం గురించి వారు ఏ విధంగా ప్రవర్తించేవారు గురించి, ఆ పాఠశాల ఉపాధ్యాయులుగా మరి తోటి వారిని ఎలా కలిగేవారి గురించి మరి చక్కగా వివరించారు. మరి వీరు ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత ప్రాథమిక పాఠశాల నుండి ఒక స్కూల్ అసిస్టెంట్ గా ప్రమోట్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్గా మరి మన ఎగ్జామినేషన్స్ లో SSC ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసేటప్పుడు మరి ఎగ్జామినేషన్ డ్యూటీస్తో వాటిలో ఇన్వాల్వ్ అయ్యి అక్కడ నుంచి మాకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి చాలా చక్కగా మరి ఏ తీసుకున్నా కానీ ఏ చిన్న సమస్య ఉన్నా కానీ చాలా చక్కగా దగ్గరికి వచ్చిన ఈ సమస్య ఉంది ఎలా చెప్పి మరి సలహా సూచనలు తీసుకుంటూ మరి చిన్న విషయమైనా సరే మేము అడుగుదామని ఇచ్చేస్తామని చెప్పేసి మా ఆఫీస్ కూడా వస్తుంటారు. మరి వచ్చేసి అక్కడ చక్కగా అందరితో మమేకమై మరి గర్ల్స్ స్కూల్లో పనిచేసినప్పుడుగా మరి అక్కడ సమస్యలు ఉన్నప్పుడు కానివ్వండి అన్నీ కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం వరకు మరి చక్కగా ఉన్న మరి వివరించారు. ఉపాధ్యాయులకు మరి ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా మాట్లాడుకుంటారు కూడా నాకు ఈ జన్మనిచ్చిన మా అమ్మా నాన్నలకు, ఈ స్థానంలో వచ్చినటువంటి అవకాశం ఇచ్చిన నా గురుదేవులకు ఒకసారి బాధావరణం చేసుకుంటూ ఇతరులు, స్నేహితులు, మిత్రులు, పెద్దలు, గౌరవనీయులు అందరికీ కూడా మా యొక్క నమస్కారాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి 35 ఏళ్ల సిద్ధి జీవితంలో ఎన్నో అనుభవాలు, మరి ఎన్నెన్నో అనుభూతులు, ఎన్నెన్నో ఆనందాలు అన్నీ అనుభవించాలనుకుంటున్నాను. మరి పిల్లలు 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 ఎప్పుడు పిల్లలైనా మా మెసేజ్ వాళ్ళకి వెళ్ళిపోవాలి, ఇంట్లో పోవడం కోపం కాదమ్మా, వాళ్ళు లేకపోతే మనం లేవమంటాను. తర్వాత నాకు అర్థమైంది, ఆమె కూడా జాగ్రత్తగా పాడని చెప్పుకో, బాగా పాడని చెప్పు, నేను కొట్టడానికి మాట నేను కొట్టమా ఇవన్నీ అవమానాలు. మరి ఎంతోమంది శిష్యులు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో చాలా తీవ్రంగా జన్మించేవాడు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇవాళ చాలా చాలా మంచి స్థాయికి వెళ్ళిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ మా కేరళ నాగేశ్వరరావు. మరి ఈ యొక్క సెలబ్రిటీ జీవితంలో ఇంకొక కొంతమంది చెప్తున్నాను. మా లెక్కల మాస్టర్లు అప్పట్లో, మా సైన్స్ మాస్టర్లు, అరే చిన్నప్పుడు నువ్వు ఏ సందర్భంలో లెక్కలు రాక ఏడ్చేవాడువో, తల్లిదేనేవాడువో, అలాంటి సందర్భం ఇప్పుడు పిల్లలు రాకూడదు, బాగా చెప్పానేవాడు అట్లా చెప్తుండేవాడు. సింపుల్, ఏదైనా సరే వాడిని కష్టపెట్టను, ఇదేమన్నా అంట నష్టాలు అర్థం కాలేదు, ఏముందో అంట. ఓహో, వాడు అంటేనేవాడు. నాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళలో మా మాస్టర్ల తర్వాత గొప్ప వ్యక్తి ఎవరంటే
ఇంతటితో వెన్నెలను సమాప్తం. తిరిగి రేపటి వెన్నెలలో కలుసుకుందాం. నమస్కారం.